పరలోకబంధన పరమ తండ్రి, పాపుల రక్షక, పాపుల పాలడి దైవమా, మహోన్నతుల మహోపకారి, దేవాది దేవ, రాజాది రాజా, యేసయ్య తండ్రి, మీకే స్తుతి 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 స్తోత్రము తండ్రి. నేను పాపులను రక్షించుటకు తండ్రి, ఆ మోయరేన్సులను మీరు మోసి ఆ సులువు మనపై రక్తము జాలలుగా కార్చి నేను పాపులను రక్షించారు కదా ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రములు తండ్రి. వేలాది వందనాలు ప్రభా. ఇప్పుడు తండ్రి మీ యొక్క సేవకురాలు ఆలిస్పును స్వామి గారు తండ్రి సువార్తను ప్రకటించబోతున్నారు ప్రభా. నేను ఆమెకు లోతైన మర్మాలు తెలియజేసి కంఠస్వరాన్నిచ్చి చక్కగా నేను సువార్తను ప్రకటించినట్లు ఆమెను ఆశీర్వదించండి ప్రభా. నేను చూసిన వారందరూ నేను స్వస్థపడినట్లు వాళ్ళ కష్టాలు బాధలు తీర్చి వాళ్ళు ఆశ్రయించండి ప్రభా. మీకే స్తుతి స్తుతి స్తోత్రము తండ్రి. ఇప్పటి వరకు మీరు పాపులందరినీ రక్షించిన కొరకు వేలాది వందనాలు ప్రభా. మీకే స్తుతి 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 స్తోత్రాలు చెల్లించుకుని రానయ్యన్న యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఫాస్టింగ్ ప్రేయర్ ఫెలోషిప్ తరపున దేవునికి స్తోత్రం. మీకందరికీ వందనాలు. వాక్యానికి ముందు సహోదరి గురించి 2 మాటలు. సహోదరి దేవుని నమ్మక ముందు విగ్రహారాధన చేస్తూ దేవునికి దూరంగా ఉన్నప్పుడు దేవుడు ఆమెను ఏర్పరచుకొని మహిమగల సువార్త ప్రకటించమని దేవుడు చెప్పగా ఆమె ఆ విధముగా సువార్త ప్రకటిస్తూ వచ్చును. పరిశుద్ధాత్మ చేత నింపబడిన ఆ సహోదరి ఎన్నో కృపా వరాలతో స్వస్థత వరము, వాక్య పరిచర్య వరము, దేవుని పట్టిన వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి విడుదల, క్యాన్సర్ గడ్డలు, గర్భసంచి వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రార్థన చేసినప్పుడు వారికి స్వస్థత కలిగను. అలాగే పల్లెల్లోనూ తిరిగి సువార్త ప్రకటించారు, వీధి వీధుల్లో పత్రికలు పంచారు, వీధి సేవ చేశారు, జైలు పిల్లలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. ఈ విధంగా డ్రామాల ద్వారా, సండే స్కూల్ పిల్లల ద్వారా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. దేవుని కొరకు చక్కగా వాడబడుతున్నారు. మాంత్రికులు, చేతబళ్ళు చేసిన వాళ్ళు ఈ విధంగా వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు వారికి కూడా విడుదల కలిగింది. దేవుని శక్తి ద్వారా ఆమె సువార్త ప్రకటిస్తుండగా ఈ విధంగా ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు దేవుడు ఆమె చేత చేయిస్తూ సువార్త సేవ చేయించుకుంటున్నారు. అన్యుల మధ్య పరిచర్య చేసినప్పుడు అన్యులందరూ దేవుని దగ్గరకు వచ్చి ప్రభుని నమ్ముకుంటున్నారు. తెలుగు తెలియని ఒక సహోదరి దేవుని స్వరము విన్నప్పటి నుంచి తెలుగు భాష నేర్చుకుని తెలుగుతో మాట్లాడుతూ మినిస్ట్రీ చేస్తూ దేవుని కొరకు ఎంతో నమ్మకంగా సేవ చేస్తున్నారు. ఇప్పుడు దేవుని వాక్యం అందిస్తారు, విని దేవుని మహిమ. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? డిసెంబర్ క్రిస్మస్ కాలాలు కదా, చాలా అడావిడిగా మరి శుభ్రం చేసుకోవడం కదా, అలాంటివి ఉంటాయి. పనులు ఎక్కువ ఉన్నాయి, కానీ వేదనతో కూడా ఉంటాము. ఎందుకంటే కావాల్సిన డబ్బులు ఉండవు కదా, అవి కూడా ప్రాబ్లం ఉంది. ఎందుకంటే ఎక్కువ ఖర్చు ఉంటాయి. దేవునికి స్తోత్రము. మరి ఎపిసోడ్కి సహాయపడిన ప్రియుల్ని పరిచయం చేస్తాను మీకు. బ్లెస్సీ కుటుంబం, బెంగళూరు. పాప ఉంది. సహోదరి దేవుని వాక్యం కొరకు పంపించారు. సిస్టర్ మీకు వందనాలు. అలాగే మాణిక్యరావు బ్రదరు రెగ్యులర్గా మామూలుగా పంపిస్తారు, నారాయణ గేడే. ఆ బ్రదర్ కుటుంబానికి కూడా నా వందనాలు చెల్లించుకుంటున్నాను. సంపత్ సహోదరి లావణ్యకు వివాహం జరిగింది. వాళ్ళ భర్తతో సంతోషంగా ఉండాలని కోరుకుంటూ గర్భఫలం రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రములు. అలాగే డాక్టర్ నీతి రమేష్ గారు కుటుంబం, బాబు తమ్ము వారి నుంచి బయలుదేరుతాడు. మీరు కూడా ప్రార్థన చేయండి. వాళ్ళ అక్క అనన్య సీట్ వచ్చింది సర్జరీలో, కాబట్టి దేవుడు చదువుతూ వివాహం కావాలని కోరుకుంటున్నాము. ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. సువాసిని డేవిడ్ రాజు గారు కుటుంబం, ఆ కుటుంబానికి కూడా నా వందనములు. కుమార్తె, అల్లుడు, అలాగే మనవళ్ళు 2, దేవునికి స్తోత్రం. అలాగే కుమారుడు దివ్య, ఆ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను.
ప్రియులారా, వాక్యానికి వెళ్దాము. అంశం వచ్చి నెమ్మది కావాలి కదా. నెమ్మది, దేనికైనా నెమ్మది కావాలి. నెమ్మది ఇవ్వడానికే మన ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడని మనకు అందరికీ తెలుసు. సరే, ఎలా పొందుకోవాలి అని ధ్యానిస్తాము. దినవృత్తాంతం 2వ గ్రంథము 14వ అధ్యాయం 1వ వచనం చదువుతాను. అబియా తన పితరులతో కూడా నిద్రింపగా జనులు అతనిని దావీదు పట్టణమందు పాతిపెట్టిరి. అతనికి బదులుగా అతని కుమారుడైన ఆసా రాజాయను. ఇతని కాలం దినములలో దేశము 10 సంవత్సరములు నెమ్మది పొందెను. ప్రార్థిస్తాం. సజీవుడైన దేవా, ప్రేమగల తండ్రి, నమ్మకమైన ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు 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 తండ్రి. మహాగణుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. చదివిన వాక్యాన్ని వివరించే యోగ్యత నాకు లేదు నాయనా. మీరే వచ్చి మాట్లాడు. పరిశుద్ధాత్మ దేవా, మీరు మాట్లాడితే అర్థమవుతుంది. మీరు మాట్లాడితే ప్రభా అందరికీ బలము, శక్తి కలుగుతుంది. రక్షణ లేని వానికి రక్షణ. కనుక నా ప్రియ ప్రభువా, మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చి మరణించి తిరిగి లేచిన యేసుక్రీస్తు శక్తిగల నామంలో సహాయం కోరి అడిగి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దినవృత్తాంతము 2వ గ్రంథంలో 14వ అధ్యాయం ఆసా రాజా గురించి ధ్యానిస్తున్నాము. అబియా కుమారుడు ఆసా రాజా అయినప్పుడు 10 సంవత్సరాలు నెమ్మది పొందాను అని రాయబడింది. మరి ఎలా ఉంటే నెమ్మది కలిగిందో మనం కూడా నేర్చుకుందాం. ఆశా ద్వారా కొన్ని వాక్యాలు నేర్చుకుందాం. ప్రియులారా, నెమ్మది కావాలి కదా. నెమ్మది లేని జీవితం చాలా కష్టాలు ఉంటాయి కదా. మరి కీర్తన గ్రంథములో 51 ఒకసారి చూస్తాము. 10 దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగ చేయము, నా అంతరంగములలో స్థిరమైన మనస్సు నూతనముగా పుట్టించుము. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకము, పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. రక్షణ ఆనందము నాకు మరలా పుట్టించుము, సమ్మతి గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము. సమ్మతి, నెమ్మది గల మనసు కలుగ చేసి నన్ను దృఢపరచుము అని దావీదు ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, సమ్మతి గల మనసు అనుగురించి అప్పుడే ఇతరుల గురించి మనం చెప్పొచ్చు అని కూడా తెలియపరుస్తున్నాడు. దాని క్రింద వాక్యమే ఉంది. కనుక ప్రియులారా, మరి నెమ్మది కావాలి, సమ్మత గల మనసు, దృఢమైన మనసు మనకు కావాలి కదా. ఇప్పుడు ఆశా రాజా ఎలా పొందుకున్నాడు? 10 సంవత్సరములు నెమ్మది పొందేను అని రాయబడింది. ఆసా తన దేవుడైన యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థగాను నడిచిన వాడై అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగలగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించి, అది ప్రియులారా, ఫస్ట్ దేవునికి ఇష్టముగా అనుకూలంగా నడుచుకున్నాడు. అనుకూలంగా దేవునికి ఇష్టమా? అదే సొలొమోను కూడా ఆయన ప్రార్థన దేవుడు ఏం చెప్పాడు? అనుకూలంగా, దేవునికి అనుకూలంగా ప్రార్థించాడు అని మనం చూస్తున్నాం. అందుకే జ్ఞానం అడిగితే, ఒక్కటి అడిగితే 2గా ఇచ్చాడు కదా దేవుడు. ఐశ్వర్యం ఇచ్చాడు, ఆయుష్నిచ్చాడు. దేవునికి స్తోత్రములు. కానీ పొందుకున్నాడు, కానీ ఏం లాస్ట్ కడాన దాన్ని నిలుపుకోలేకపోయినాడు. ప్రసంగి, పరమగీతం అన్ని సామెతలు రాసి కూడా స్త్రీలు వేమోగం వలన పతనమైపోయినట్టుగా మనం చూస్తున్నాం. అవును ప్రియులారా, వృద్ధాప్యమందు దేవునికి ఇష్టం లేని కార్యాలు చేస్తూ వాళ్ళ దేవతలకు ఆరాధించే బిడ్డగా నేను చూస్తున్నాం. అయితే ఇక్కడ మనం చూస్తే ఆశా రాజా 10 సంవత్సరాలు నెమ్మదిగా ఉంది అని చూసినప్పుడు దేవుని దృష్టికి ఎలా ఉన్నాడంట చూడండి, ఎంత బాగా రాయబడింది కదా 2వ వచనం. యెహోవా దృష్టికి అనుకూలముగాను యథార్థముగాను నడిచిన వాడై
అన్య దేవతల బలిపీఠమును పడగొట్టి ఉన్నత స్థలములను పాడు చేసి ప్రతిమలను పగులగొట్టి దేవతా స్తంభములను కొట్టివేయించాడు. ఒకటి, అందుకే ఆయన నెమ్మదిగా ఉండడం చూస్తున్నాము. రెండోదిగా మనం చూసినట్లయితే వారి పితృలైన దేవుడైన యెహోవాను ఆశ్రయించుటకును, రెండవది దేవుణ్ణి ఆశ్రయించాడు. ఇష్టం లేనివన్నీ కొట్టివేశాడు. దేవునికి ఇష్టం లేని క్రియలు మనలో ఉంటే ఏం చేయాలా? మనము తీసేయాలా. అవును ప్రియులారా, అప్పుడే నెమ్మది కలుగుతుంది. ఆయనకి ఇష్టం లేనివన్నీ మనం క్రియల ద్వారా హృదయంలో పెట్టుకుంటే నెమ్మది ఉండదు. ఇప్పుడు అమ్మా నాన్న ఉంటారు, పిల్లలు అమ్మా నాన్న చెప్పినట్టు నడవకుండా వాళ్ళకి ఇష్టం లేకుండా నడుచుకుంటే వాళ్ళకి నెమ్మది ఉండదు. అమ్మా నాన్న చూసి కూడా భయం చూస్తుంది. అలాగే మనకు కూడా నెమ్మది ఉండదు. కనుక ప్రియులారా, రెండోదిగా మనం చూస్తే ఆశ్రయించారు. ఆశ్రయించుట ధర్మశాస్త్రమును బట్టి విధిని బట్టి క్రియలను జరిగించుటకును యూదా వారికి ఆజ్ఞాపించాడు. ఇప్పుడు అలా ఉన్నాడు కాబట్టి మనం చూస్తాం కీర్తనలు 51లో, సమ్మతి గల మనసు నాకు ఇస్తే నేనేం చేస్తాను, ఇతరులకి బోధిస్తాను అని. ఈయన అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఏం చేస్తున్నాడు ఇక్కడ మనం చూస్తే ప్రియులారా, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, ఆజ్ఞలను విధులను క్రియలను జరిగించుటకు యూదా వారికి ఆజ్ఞాపించాడు. తన ప్రజలకి, తన దేశమునకు ఆజ్ఞాపిస్తున్నాడు. మనం అలా ఉంటే కదా ఇతరులకు చెప్పగలము. అందుకే దేవునికి అనుకూలంగా ఉండాలి, దేవునికి ఇష్టంగా మనం ఉండాలి, యథార్థంగా ఉండాలి. యథార్థంగా ఉండేవాళ్ళు ప్రార్థన దేవుడు ఆనందకరం అని కూడా సామెతలు రాయబడింది ప్రియులారా. కనుక మనం ఇక్కడ చూస్తున్నాము, ఆశ్రయించిందే కాకుండా ధర్మశాస్త్రమును ఆయన ఆజ్ఞలను ఇతరులకి ఆజ్ఞాపించాడు చేయమని. మళ్ళీ ఏం చెప్పించాడు, ఉన్నత స్థలములను సూర్య దేవస్థలను యూదావారి పట్టణములు అన్నిటిలోండి తీసేశాడు. ఆ దేశం నుండి ఏం చేశాడు, మొట్టమొదట తనలో ఉండి తీసుకున్నాడు, కొట్టేశాడు. ఇప్పుడు నేను అనుకుంటా తిరుపతి పట్టణంలో ఇలాగ బలిపీఠమును అన్య దేవతలను విగ్రహాన్ని మనం పడగొట్టగలమా, మనం చేయగలమా? ఇప్పుడు ఒకవేళ మోడీ గారు ఉన్నాడు, ఆయనైతే చేస్తే ఎవరు ఏమనరు కదా, ఎందుకంటే ఏలుతున్నాడు. అలాగే ఆసా రాజా అక్కడ రాజు అయ్యాడు, అందుకే అధికారం. ఆ దేశంలో యెరూషలేములో ఇశ్రాయేలు జనాలు మధ్యలో రాజుగా ఉన్నాడు, అధికారంతో ఉన్నాడు. కనుకనే కొట్టివేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. మరి అక్కడ కూడా కొంతమంది అది ఆశ్రయించే వాళ్ళు కూడా ఉన్నారు. అందుకే నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను, మా పితృలు యెహోవాని ఆజ్ఞలు చొప్పున నేను అందరికీ చెప్పమని ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పాడు. మూడోదిగా చూస్తే అతని ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండేను. హల్లెలూయా, స్తోత్రం. ఆయన ఏలుబడిలో ఎలా ఉన్నాయి, యథార్థంగా పూర్ణంగా దేవునికి అనుకూలంగా నడుచుకున్నాడు కాబట్టి, దేవునికి ఇష్టం లేనివన్నీ తీసేశాడు కాబట్టి, అలాగే ఇతరులకు ప్రకటించుటకు ధైర్యం కలిగాడు. అందుకని నెమ్మది కలిగింది. ఆశ్రయిస్తూ ఉన్నాడు. మరి ప్రజల్ని కూడా అలాగే ఆశ్రయించండి అని ఆజ్ఞాపిస్తున్నాడు, ధర్మశాస్త్రం అనుసరించాలని ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి నెమ్మదిగా ఉన్నాడని మనం చూస్తున్నాం ప్రియులారా. మూడోది, ఏలుబడి యందు రాజ్యము నెమ్మదిగా ఉండెను. ఆ సంవత్సరములో అతనికి యుద్ధములు లేకపోవటం చేత దేశములో నెమ్మది కలిగి ఉండేను. హల్లెలూయా, స్తోత్రం. ఇన్ని చెప్పాడు కాబట్టి ఆ దేశంలో ఏమి లేదు, యుద్ధాలు లేవు కాబట్టే అక్కడ నెమ్మది కలిగింది అని చూస్తున్నాం ప్రియులారా. యెహోవా అతనికి విశ్రాంతి దయచేసి ఉండగా అతడు యూదా దేశమున ప్రకారములు గల పట్టణమును కట్టెను. నెమ్మదిగా ఉంది కాబట్టి, యుద్ధాలు లేదు కాబట్టి ప్రకార గోడలన్నీ కట్టించుకుంటాడు కదా, శత్రువుల పైన పడకుండా ప్రకారం గోడ. కనుక అలా కడతా ఉండడానికి మనం చూస్తాం ప్రియులారా. మరి అలా యుద్ధము లేదు కాబట్టి మూడోదిగా మనం ఏం చేస్తున్నారు వాళ్ళు, మూడోదిగా యుద్ధం లేదు,
లేకుండానే నెమ్మదిగా ఉందని వాళ్ళు చూస్తున్నాం. అతనికి విశ్రాంతి దయచేసి కట్టారు, ప్రకారం కట్టుకున్నారు. మూడోదిగా వాళ్ళు ప్రకారం నెమ్మదిగా ఉంది కదా, యుద్ధాలు లేవు కాబట్టి వాళ్ళు ప్రకారము కట్టుకున్నారు అని చూస్తున్నాం. నాలుగోదిగా మనం చూస్తే దేవుడనే యెహోవాను మనం ఆశ్రయించినందున ఆయన మన చుట్టూ నెమ్మది కలుగజేశాను. దేవునికి స్తోత్రం. మనకి ఏదైనా ఆపత్తి వచ్చినప్పుడు, ఏదైనా కలిగినప్పుడు మనం ఏం చేస్తాం? ఎవరిని ఆశ్రయిస్తాము? దేవుని ఆశ్రయించము కదా, మనుషుల్ని ఆశ్రయిస్తాము. వ్యాధి వచ్చినప్పుడు ఎవరిని ఆశ్రయిస్తాము? డాక్టర్ని ఆశ్రయిస్తాము కదా, లేదంటే అది వచ్చిన వాళ్ళని ఆశ్రయిస్తాము. మీరు ఏం చేసుకున్నారు? ఈ జబ్బు వచ్చింది కదా అని అడుగుతాము. అవును ప్రియులారా, మరి అలాగా మనం చేస్తున్నామని మరి ఇక్కడ తెలియపరుస్తున్నాడు. కనుక ఆశ్రయించారు కనుక నెమ్మదిగా ఉన్నారు. దేవుని ఆశ్రయించి నరులను నమ్ముట కంటే, రాజులు నమ్ముట కంటే యెహోవాని ఆశ్రయించండి అని 118 కీర్తనలో 8వ వచనంలో రాయబడింది కదా. దేవుడే మనకు అన్ని తెలియపరుస్తున్నాడు, దేవుడే మనతో మాట్లాడతాడు. దేవుడే ఎరిగి ఎవరిని ఆశ్రయించండి, రాజులను వద్దు, నరులను అస్సలే వద్దు అంటున్నాడు దేవుడు. చూసారా ప్రియులారా, మోసపోతూ ఉంటాము, వాళ్ళని ఆశ్రయించి మోసపోతూ ఉంటాము. వాళ్ళని నమ్ముకుంటే అంతే. కనుక దేవుణ్ణి ఆశ్రయిస్తే నెమ్మది కలుగజేసి ఉన్నాడు. దేశమందు మనము నిర్బంతరముగా తిరగవచ్చును. హల్లెలూయా, స్తోత్రం. మన ఈ దేశంలో నిర్బంధంగా తిరుగుతారా? భయంకరమైన దొంగతనాలు, హత్యలు కదా, మరి చిన్న పిల్లల్ని కూడా చూడరు. కామ పిచాచులు ఏం చేస్తుంది? నాశనం చేసేస్తూ ఉంది, అరాచి చేస్తూ ఉన్నారు. అలాంటి నెమ్మది లేని ఈ లోకంలో నెమ్మది ఇవ్వడానికే యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. నా యొద్దకు రండి, నేను శాంతిని మీకు ఇస్తాను అంటాడు, నెమ్మది ఇస్తాను. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక ఇక్కడ చూస్తాము, నాలుగోదిగా మనం చూసినప్పుడు ఆశ్రయించినందున ఆయన చుట్టూ నెమ్మది కలుగజేసినాడు. దేశమందు నిర్బంతరంగా తిరగవచ్చును. నిర్బంతరంగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. మనము ఈ పట్టణములను కట్టించి వాటి ప్రకారములను, గోపురములను, గుమ్మములను, ద్వార బంధములను అమర్చుదము. కాగా వారు పట్టణమును కట్టి వృద్ధి నొందిరి. దేవునికి స్తోత్రం. చూసారా, ఆయన ఆశ్రయించారు. మొట్టమొదట ఏం చేశారు? వాళ్ళు దేవునికి సృష్టికి అనుకూలంగా, యథార్థంగా, దేవునికి ఇష్టలేనివన్నీ తొలగించారు, అంతే. రెండోది ఏం చేశారు? వాళ్ళు దేవునికి ధర్మశాస్త్రాన్ని, దేవుని ఆజ్ఞలను ఇతరులకు కూడా యథార్థంగా ఉండమని యూదా వారికి ఆజ్ఞాపించి ఉన్నత స్థలములను, సూర్య దేవత స్థలములను యూదావారి పట్టణములు అన్నిటిలో తీసివేశాడు. ఆ పట్టణములో నుండి తీసివేశాడు. ముందు తనలో తీసుకున్నాడు, రెండోది ఆ పట్టణములోనూ తీసివేశాడు. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలా చేశాడు. ఇప్పుడు చూడండి, వృద్ధి నొందారు. ఆ పట్టణము కట్టి వృద్ధి నొందుకున్నారు ఆయన ఆశ్రయించడం వలన. నాలుగోది ఆశ్రయించారు, అందుకే నెమ్మది కలిగి ఉన్నారు. యూదావారును 3 లక్షల మంది యూదావారు కేడములు ధరించి విల్లు చేయి 2,80,000 మంది బెన్యామీనులను కూడిన సైన్యము ఆసాకు ఉండెను. చూడండి ఎంత జనం కదా ఉంటారు. దేవునికి స్తోత్రం. సైనికులు ఉంటారు. వాళ్ళు ఎలాంటి వాళ్ళంటే పరాక్రమశాలులై ఉండిరి. పరాక్రమశాలులుగా ఉన్నారు. కూషీయుడైన జెరుబా వారి మీద దండెత్తి 1000 సైన్యము 300 రథములను కూర్చుకొని బయలుదేరి మారేషా వరకు రాగా ఆశ అతనికి ఎదిరిపోయాను. వారు మారేళ్ల నొద్దుకు చేబాత అను పల్లపు స్థలమందు పంక్తులు తీర్చి యుద్ధము కల్పగా ఆశ తన దేవుడైన యెహోవాకు మొర్రపెట్టి, చూసారా,
ఆశ్రయించి వాళ్ళు ఏం చేశారు, బాగా ఇల్లంతా కట్టుకొని వృద్ధి పొందుతూ ఆనందంగా సంతోషంగా ఉన్న సమయంలో శత్రువు చూశాడు. మనం కూడా బాగా దేవునిలో ఉండి దేవునికి ఇష్టంగా నడుచుకొని ప్రార్థన చేస్తూ ఆరాధనకు వెళ్తూ ఉన్నప్పుడు సాతాను ఏం చేస్తాడంటే, ఓ వీళ్ళు ఇలా ఉన్నారా అని మనకు శ్రమలు తీసుకొస్తాడు, యుద్ధం చేస్తాడు. అందుకే మీరు పోరాడున్నది ఎవరితో? దుష్ట సమూహముతో పోరాడుచున్నాము. ప్రియులారా, వీళ్ళు కూడా అలాగే వెంటనే ఎవరిని మళ్ళీ ఆశ్రయించాడు? ఆస 11వ వచనములో ఆస 5వదిగా ప్రార్థన. 5వది ప్రార్థన. యెహోవాకు మొరపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుడు, నీకన్నా ఎవ్వరు లేరు. హల్లెలూయా, స్తోత్రం. తెలుసుకున్నాడు. ప్రియులారా, నీకంటే బలం ఎవరికి లేదు. ఇదే యెహోషాబాతు కూడా చేశాడు. ఇదే 20వ అధ్యాయం 3వ వచనంలో నీకు శక్తి ఎదుట నిలబడడానికి ఎవరికి శక్తి చాలదు అంటాడు. ఈయనైతే బలము లేదు ఎవరికి అని చెప్తా. ఎంత బాగా చక్కటి ప్రార్థన ప్రియులారా. ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. ఎలాగా? నీ నామం బట్టి. ఏ నామము? శ్రేష్టమైన యేసు నామము, శక్తిగల నామము, అమూల్యమైన నామము, ప్రభావం కలిగిన నామము, పవిత్ర నామము, పరిశుద్ధ నామము, యేసు క్రీస్తు నామము బట్టి ఈ యొక్క సైన్యముని ఎదిరించుటకు బయలుదేరి ఉన్నాము. హల్లెలూయా, స్తోత్రం. అవును ప్రియులారా, అదే ఖడ్గం మనకు. ఇంకొక మాట, నా దేవా యెహోవా మాకు సహాయం చేయము, నిన్నే నమ్ముకొని ఉన్నాము. అది మెయిన్, నిన్నే నమ్ముకొని ఉన్నాము. నీ నామం బట్టి ఈ సైన్యముని ఎదిరించుటకు బయలుదేరుతా ఉన్నాము, మేము వెళ్తా ఉన్నాము. హల్లెలూయా, స్తోత్రం. ప్రియులారా, యెహోవా నీవే మా దేవుడవు, నరమాత్రులను నీ పైన జయం పొందనీయకము అని ప్రార్థింపగా యెహోవా ఆ కూషీయులను ఆశ ఎదుట యూదావారి ఎదుటను నిలవనీయక, హల్లెలూయా, దేవునికి స్తోత్రం, వారిని మొత్తినందున వారు పారిపోయిరి. ప్రియులారా, శత్రువు చేత వేదన పడుతున్నారా? బాధపడుతున్నారా? దుఃఖపడుతున్నారా? బలహలేని దేవుడిని అడుగుదాం, సహాయం నువ్వే, నిన్నే నమ్ముకున్నాం. అలాగ ప్రార్థిస్తాం ప్రియులారా. అలాగే చేస్తాం మనం కూడా. యెహోషాబాతు మరి 20వ అధ్యాయం 12లో నువ్వే నా దిక్కు, నాకు శక్తి లేదు అని ఒప్పుకొని ప్రార్థించాడు. ఎంత చక్కగా అక్కడ అభయం వచ్చింది. వాళ్ళు స్తుతిస్తున్నప్పుడు అతులైపోయినారు శత్రువులు. ఇక్కడ కూడా అదే జరుగుతూ ఉంది ప్రియులారా. యూదావారు విశేషమైన ముందున పారిపోయి అపాయమును అతనికి కూడా ఉన్నవారును గెరాసు వరకు వారిని తరుమగా కూషీయులు మరలా పంక్తులు తీర్చలేకపోయిరి. దేవానికి స్తోత్రం. యూదా వారి ఎదుట నిలవలేక వాళ్ళు ఏం చేశారు? వారిని దేవుడు మొత్తినందున వాళ్ళు పారిపోయిరి. హల్లెలూయా, స్తోత్రం. మనం చేయాల్సింది ప్రార్థన. ప్రభా, నీ నామం బట్టి అడుగుతున్నాను, మాకు శక్తి లేదు, మాకు బలం లేదు, నీ వంటి సహాయకుడు ఎవ్వరే లేదు, నిన్నే నమ్ముకున్నాము. అలా చెయ్యాల ప్రియులారా, అలాంటి ప్రార్థన. అలా ఉన్నప్పుడే దేవుడు 5వదిగా ప్రార్థన అని చూస్తున్నాం. శత్రువు నుంచి విజయం కలిగింది ప్రియులారా. గెరారు చుట్టూన్న పట్టణంలోని వారందరికీ యెహోవా భయం వచ్చింది. వాళ్ళకి భయపడిపోయినారు. ఎందుకంటే చూడండి, వాళ్ళంతా పారిపోయిన తర్వాత అపాయం అతనితో కూడా ఉన్నవారును గెరారు వరకును వారిని తరుమగా కూషీలు మరలా పంక్తులు తీర్చలేక యెహోవా భయము చేతను ఆయన సైన్యము భయము చేతను పారిపోయారు. చూసారా, పారిపోయినారు. సైన్యం ఎదుట నిలబడలేదు. దేవుడు అలా చేశాడు. యూదావారు విశేషమైన కొల్ల సొమ్ము పట్టుకొనిరి. గెరారు చుట్టూన్న పట్టణంలోని వారందరి మీదకి యెహోవా భయం వచ్చాను. ప్రార్థన. మిమ్మల్ని హింసిస్తున్నారా? బాధ పెడుతున్నారా శత్రువులు? ప్రియులారా, ప్రార్థిస్తాము. నీ వంటి శక్తి ఎవరికి లేదు ప్రభువా.
నిన్నే నమ్ముకున్నాము, నీ నామం బట్టే మేము ప్రార్థిస్తున్నాం, మీ నామం బట్టే మేము ఈ కార్యం చేస్తున్నాం అని మనం చెప్పినప్పుడు దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు ప్రియులారా, చేస్తాడు. కనుక భయం పొంచి బారిపోయినారు. తర్వాత ఏం చేశారు? 14లో ఆ పట్టణంలోని వారందరికీ యెహోవా భయం వచ్చాను. ఆమేన్. చూసారా? కనుక పట్టణములన్నిటి కొల్లపెట్టి వాటిలో ఉన్న మిక్కటమైన కొల్ల సొమ్మంతా దోచుకొనిరి. ఎవరు? మన ఈ ఆశ రాజ్యం వాళ్ళు. మరి వారు పశువుల శాలలను పడగొట్టి విస్తారమైన గొర్రెలను ఒంటెలను సమకూర్చుకొని యెరూషలేమునికి తిరిగి వచ్చారు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, దేవుడు అలా ఇస్తాడు. ఐగుప్తులు కూడా అంతే కదా. ఏం చేశాడు? మోషే ద్వారా ఊరకండుడి అని పలికి ఆదికాండం 15వ అధ్యాయములు ఉంది. ఏం రాయబడిందంటే దేవుడు చెప్తాడు, 40 రోజులు మీరు శత్రువుల దగ్గర శ్రమ పడతారు, నేను వాళ్ళకి తీర్పు తీరుస్తాను. అయితే మీరు సమస్తము మరి వాళ్ళు బంగారు వెండి అన్ని తీసుకొని సమస్త ఆస్తితో మీరు తిరిగి వస్తారు అన్నాడు. అలాంటి దేవుడు ఈ లోకంలో బాధల్లో, కష్టంలో, శ్రమలో, సాతాను శోధనలో, మనుషులు పోరాటంలో ఉన్నారా ప్రియులారా? ఆయనకి ఇష్టలేని వదులుకొని, రెండోదిగా మనము ఇతరులు కూడా ప్రకటించే బిడ్డలుగా, మరి మూడోదిగా మరి ఆయన్ని ఆశ్రయించి, నాలుగోదిగా ఏం చేసినారు వీళ్ళు? నెమ్మదిగా ఉందని ప్రకారం గోడ కట్టుకున్నారు. అలాంటి వాళ్ళగా మనం ఉన్నప్పుడు నిజంగానే సమస్య సమకూర్చి వర్ధిల్లుతూ ఉన్నప్పుడు దుష్టుడు ఒప్పుకోడు. అలా ఉంటే పోరాటానికి వస్తాడు. కానీ ఐదోది ప్రార్థన చేయాలి. నీ నామాన్ని బట్టే మేము ప్రార్థిస్తాము, నిన్నే ఆశ్రయిస్తాము అని చెప్పి నాలుగోది ఆశ్రయించారు కదా. ఐదోది ప్రార్థన. కనుక ప్రియులారా, అలాంటివి చేసి మనం జయం పొందుకొని, విజయం పొందుకొని, సమస్తము సమకూర్చుకొని పరలోక రాజ్యానికి వెళ్ళుటకు అంతరంగ ఆస్తిని, అంతరంగ యొక్క బలాన్ని, దేవుని శక్తిని పొందుకొని నిత్య రాజ్యానికి వెళ్దాం. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించి స్థిరపరిచి కాపాడను గాక. ఆమేన్. ప్రార్థించుకుందాము. పరలోకమందున మా తండ్రి, మా పాప శాప మరణం కొరకు కల్వారి సిలువలో రక్తం కార్చి మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన నా ప్రభువా, నీచమైన వాళ్ళము, యోగ్యత లేని మమ్మల్ని ప్రభువా నువ్వు ప్రేమించావు. రాజా, నీ ప్రేమకి ఏం వెలకట్టలేము. విలువైన ప్రేమ, అపారమైన ప్రేమ నాయనా తండ్రి. నీ ప్రేమామయుడివి నా తండ్రి. నీలాంటి ప్రేమ ఎవరికి లేదయ్యా. నా తల్లిలాగా తండ్రిలాగా ప్రేమించిన రాజానికి స్తోత్రములు. నాయనా, స్పాన్సర్ చేసిన కుటుంబాలందరినీ ఆశీర్వదించండి, దీవించండి. వాళ్ళ కొరతలన్నీ నింపండి, వాళ్ళ అవసరం తీర్చండి, వాళ్ళ అక్కర్లు తీర్చండి ప్రభువా. నాయనా తండ్రి, వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ప్రభా ఇలాగ అనేక మందికి తెలియపరుస్తున్నాం. దేవాని కోట్లాది వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. పరిశుద్ధ ప్రభా, ప్రయాణంలో ఉన్న బిడ్డలను కూడా ఆశీర్వదించండి నాయన. కరుణా సంపన్నుడా, నెమ్మది లేని వారికి నెమ్మది, శాంతి లేని వారికి శాంతి దయచేయండి నాయనా తండ్రి. ప్రభా, చదువుకున్న వాళ్లకు నిరుద్యోగాలు జ్ఞాపం చేసుకోండి. వివాహం కాని యవ్వన బిడ్డలు జ్ఞాపం చేసుకోండి నాయనా. గర్భిణి లేని బిడ్డల్ని గర్భఫలం దయచేయండి, గర్భిణి సుఖప్రసవం దయచేయండి ప్రభా. కోర్టు సమస్యలను న్యాయం చేయండి ప్రభువా. పరిశుద్ధుడా, నీకు స్తోత్రములు. ప్రేమగల తండ్రి, రక్షణ లేని వారికి రక్షణ దయచేయమని, అంధకార శక్తి నుంచి నాయన దుష్టు నుంచి విడుదల చేయమని మీరే తండ్రి ప్రభా సమస్త కార్యాన్ని జయప్రదంగా విజయవంతంగా క్రిస్మస్ కాలాల్లో మిమ్మల్ని ఎరుగని బిడ్డలు ఎరుగుటకు సహాయం చేయమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం కార్చిన తండ్రి, మా వింటున్న ప్రతి ఒక్కరికి పార్సు చేసిన బిడ్డలకు నెమ్మది, శాంతి, సమాధానం దయచేయమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తాడు వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.